ఓ నయవంచక నిత్య పెళ్లికొడుకు భాగోత్వం నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపేట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త లేని వితంతు పింఛన్ తీసుకునే యువతులే లక్ష్యంగా వలవేసి పెళ్లిళ్లు చేసుకుని వారి నుంచి డబ్బులు వసూలు చేసే మన్మథరాజా నంద్యాల జిల్లా పాములపాడు మండలం మద్దూరు గ్రామం కృష్ణానగర్కు చెందిన బుక్కే సాయికుమార్ నాయక్ సుండిపేట గ్రామంలోని సచివాలయం 1 వెల్ఫేర్ అసిస్టెంట్గా సుండిపేట గ్రామంలోని సచివాలయం 1లో విధులు నిర్వర్తిస్తూ సాయికుమార్ నాయక్ చేతిలో మోసపోయిన మహిళ బండారి బ్రహ్మరాంబిక అతని గుట్టురట్టు చేస్తుంది. బాధిత మహిళ వివరాల మేరకు మే 15, 2022 సంవత్సరంలో గుంటూరు జిల్లా వినుగొండలో ఇరువురికి పెళ్లైందని, సుండిపేట గ్రామంలో బాధితురాలి ఇంట్లోనే ఇరువురు కలిసి సహజీవనం సాగించారని, 2024 సంవత్సరం నుండి సచివాలయంలో ఉద్యోగిగా తమతో పాటు విధులు నిర్వర్తిస్తున్న మరో యువతితో కాపురాలు పెట్టాడని, తమ దగ్గర సాయికుమార్ నాయక్ అవసర నిమిత్తం సుమారు 4 లక్షల నగదు, బంగారం, ఉంగరం తీసుకున్నాడని వాపోయారు. ఆ తర్వాత నిఘా పెడితే తమ సమీప కాలంలోనే మరో అమ్మాయితో కాపురం పెట్టాడని తేలిందని అని చెప్పారు. నైట్ డ్యూటీ, డే డ్యూటీ మీటింగ్ పేరుతో మరో మహిళ ఇంట్లో కాపురం చేసేవాడని, ఈ విషయంపై అతన్ని నిలదీయగా అప్పటి నుంచి తరచుగా బ్రహ్మరాంబికపై దాడి చేయడం, 2025 అక్టోబర్ నెలలో దవడ ఎముక పగిలేలా కొట్టడంతో మహిళ భయభ్రాంతులకు గురై వారి బంధువుల ఊరికి వెళ్ళిపోయింది. బ్రహ్మరాంబిక ఇల్లు రాయించుకొని ఆమెను చంపే ప్రయత్నం చేస్తున్నారని, సాయికుమార్ నాయక్ మరో మహిళ నుండి నాకు ప్రాణహాని ఉందని, నంద్యాల జిల్లా అధికారులకు ప్రజా స్పందనలో పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి మహిళకు న్యాయం చేయాలని సాయికుమార్ నాయక్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని విధుల్లో నుంచి తొలగించాలని అన్నారు. వాడుకొని ఇవాళ నా నుండి ఏం రావు అన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇల్లు కూడా అమ్మి నాకు ఒక 20 లక్షలు ఇవ్వు అని అడిగాడు. నేను దానికి ఒప్పుకోలేదు. అందుకని నన్ను ఘోరంగా కొట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. స్టేషన్కి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా వదలలేదు. అనాథం ఉండవి, నువ్వు నన్ను ఏం చేయగలవు? మొగుడు చచ్చిన ఉండవి, నువ్వేం చేయగలవు? కేసులు పెడతా నేను స్టేషన్లో చుట్టూ తిరిగితే సిఐకి, ఎస్ఐకి ఒక బిర్యానీ ఇస్తే అయిపోతుంది, ఇంకా నీ వల్ల ఏమీ కాదన్నట్టు మాట్లాడాడు. సరే అని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. ఎక్కడ నాకు న్యాయం జరగలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నువ్వు ఎందుకు వెళ్తున్నావు నా పరువు తీయడానికా అని చెప్పి ఇంకా కొట్టాడు. ఈరోజు దవడ ఎముక కూడా చిట్లిపోయేటట్టు కొట్టాడు. ఆపరేషన్కి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు దీనమైన స్థితిలో ఉన్నా నేను. నాకు న్యాయం కావాలి. దవడ ఎముక విరిగిపోయి 10 రోజుల నుండి నేను తిండి నీళ్లు తినలేక తాగలేకపోతున్నా. అంత దీనమైన స్థితిలో ఉన్నా హాస్పిటల్లో. అయినా నన్ను వదలకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. నాకు మీరే న్యాయం చేయాలి. నా చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటున్నా, విడో పెన్షన్ తీసుకుంటూ. జీవితం మీద విరక్తితో మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. సాయికుమార్ నాయక్ అయిన అతను 2021లో పరిచయం అయ్యాడు. హెల్త్ కార్డు కోసం వెళ్తే ప్రేమ పెళ్ళి అనుకుంటూ వెంటపడ్డాడు. వద్దని చెప్పి ఎంతో బతిమలాడాను. అయినా కూడా వినకుండా నా కోసం ఊరు వదిలేసి కూడా వెళ్ళిపోయాను. నేను అక్కడికి వచ్చి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుంటానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అక్కడ నుండి ఇంటికి వచ్చి మా ఇంట్లోనే కాపురం ఉన్నాం 2-3 ఏళ్ళు. తర్వాత ఆఫీస్లో